మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. గతేడాది బుడమేరు వాగులో స్తంభించిన వరదలు విజయవాడ నగరాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. వర్షాల తీవ్రతతో పాటు బుడమేరు వాగు ఆక్రమణలే ప్రధాన కారణమని గుర్తించిన ప్రభుత్వం ఆపరేషన్ బుడమేరు పేరిట చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఆక్రమణలు గుర్తించి జాబితా సిద్ధం చేసినప్పటికీ ఆ ప్రకటనలు కేవలం మాటలకే పరిమితమయ్యాయి. ఇప్పటివరకు ఒక్క ఆక్రమణ కూడా తొలగించకుండా ఆపరేషన్ను నిలిపివేశారు. వర్షాకాలం మళ్లీ వచ్చేసింది. అయితే బుడమేరు ఎప్పటికైనా మళ్లీ ఉప్పొంగితే పరిస్థితి ఏంటన్న భయం ప్రజల్లో కలుగుతోంది. విజయవాడ నగరంలోని జక్కంపూడి నుంచి ఎనికేపాడు టన్నెల్ వరకు ఉన్న బుడమేరు వాగు పరివాహక ప్రాంతాల్లో దాదాపు 80 ఎకరాలు ఆక్రమించబడ్డాయి. ఈ భూముల్లో 3100కి పైగా భవనాలు నిర్మించబడ్డాయి. వీటిలో పలు అపార్ట్మెంట్లు, ఇండ్లు, షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రతి ఎకరం స్థలం విలువ సగటున 10 కోట్ల రూపాయలు ఉండటంతో మొత్తం ఆక్రమిత భూముల విలువ 800 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా. గతేడాది ప్రభుత్వం చేసిన సర్వే ప్రకారం మొత్తం 380 ఎకరాలు ఆక్రమించబడ్డాయి. ఇందులో 260 ఎకరాలు వ్యవసాయ భూములుగా ఉండగా 80 ఎకరాల్లో భవనాలు నిర్మించబడ్డాయి. ప్రభుత్వం, నగర పరిపాలన యంత్రాంగం ఇప్పటికైనా స్పందించకపోతే మరోసారి వరదలు నగరాన్ని ముంచడాన్ని అడ్డుకోలేరు. బుడమేరు వాగు వెడల్పు అన్ని ప్రాంతాల్లో కనీసం 50 నుంచి 120 మీటర్లు ఉండేలా ఆక్రమణలు దశల వారీగా తొలగించాలి. కాలువ నుంచి వచ్చే సహాయక వాకు కూడా ఆక్రమణలతో కనుమరుగైపోయింది. దాన్ని పునరుద్ధరించడం ద్వారా వరద ప్రవాహం కొంతమేర నియంత్రణలోకి రావచ్చు. చాలా చోట్ల బుడమేరు గట్టు బలహీనంగా ఉంది. దాన్ని పటిష్టంగా అభివృద్ధి చేయాలి. లేకపోతే నష్టాలు సంభవించడమే కాదు, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు ప్రమాదం పొంచి ఉంటుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి. నాయుడు, అన్మ్యూట్ చేయండి.